Hi guys, welcome back to our channel BSD VP Telugu Tech. So AP diploma students ki 3 backlog exemption కోసం చాలా స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ ఈ వీడియోతో సో ఇంకొక ముందుకి వెళ్ళేదానికి అవకాశం అయితే రావడం జరిగింది. లైక్ మనకు చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా బ్రదర్ దీన్ని ఎంతవరకు ఉన్న వీడియోస్లో కాకుండా డైరెక్ట్గా మనం వెళ్ళి మీట్ అయితేనే మనకు పని అవుతుంది, సో అంతవరకు ఇదంతా కూడా కామ్గానే వెళ్తుంది అనేసి చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. సో దీనిపైన కొంచెం క్లారిటీ అయితే రావడం జరిగింది. సో దానిపైన మనము ఫుల్గా మనం ఆన్ స్క్రీన్కి వెళ్ళి మనమైతే డిస్కస్ చేసుకుందాము. సో కొంతమంది స్టూడెంట్స్ డైరెక్ట్గా మనకైతే ఈమెయిల్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఆ ఈమెయిల్ చేసి సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క సజెషన్స్ ఏంటో కూడా తెలుసుకొని దాని పట్ల మనము క్లియర్గా అయితే ముందుకు వెళ్తూ ఉందాం. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో రష్మిక అనే అమ్మాయి నాకు ఈరోజు మార్నింగ్ ఇది అరౌండ్ 10:30కి మార్నింగ్ అయితే మెసేజ్ అయితే రిలీజ్ చేసింది. గుడ్ మార్నింగ్ బ్రో అనేసి. బ్రో, మేము డిప్లొమా స్టూడెంట్స్, మేము విజయవాడలో ఉంటాము. ఆల్రెడీ నీ వీడియోస్కి కామెంట్ చేశాము. మాకు ఆల్రెడీ 1 year వేస్ట్ అయింది బ్రో. మళ్ళీ ఇప్పుడు 1 సప్లీ ఇంకొక ఇయర్ వేస్ట్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. నువ్వు నీ వీడియోస్తో ఒక హోప్ తెచ్చావు అనేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ మ్యాటరు వాళ్ళకి రీచ్ అయ్యేలా, లైక్ అందరికీ రీచ్ అవ్వాలి అంటే టైం అయితే పడుతుంది. సో ఎలా చేద్దాము అనేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. లైక్ నువ్వు స్టార్టింగ్ వీడియోలో చెప్పావు 1 year కూడా పట్టవచ్చు అనేసి. సో అప్పుడు ఈ స్కీమ్ వచ్చిన 2C23 వాళ్ళకైతే యూజ్ అవుతుంది తప్ప మనకైతే యూజ్ అయితే అవ్వదు. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి అంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. సో ఇది ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ మనము అంత 1 year వరకు అయితే వేస్ట్ చేయలేము. ఎవ్రీడే కూడా సో మన ఎడ్యుకేషనల్ మినిస్టరు, ఐటీ మినిస్టరు, సో మన యొక్క మంగళగిరిలో సో ఈ యొక్క నారా లోకేష్ గారు మనకైతే సో మీటింగ్స్ అయితే జరుపుతూ ఉన్నారంట. సో ఆ మీటింగ్స్కి మేము అటెండ్ అవ్వాలనేసి మేము అనుకుంటున్నాం బ్రదర్. లైక్ బట్ మేమైతే జస్ట్ 4 members మాత్రమే ఉన్నాము. బట్ మనకు స్ట్రెంగ్త్ కావాలి, స్ట్రెంగ్త్ ఉంటేనే మనం ముందుకైతే తీసుకెళ్ళగలుగుతాం అనేసి ఇక్కడ ఈ అమ్మాయి అయితే క్లియర్గా అయితే మనకు ఈ యొక్క ఈమెయిల్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? సో ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళందరినీ అనేసి కూడా దీనైతే మనకు సొల్యూషన్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే సో టోటల్గా ఎవరైతే లైక్ మంగళగిరి కానీ నియర్ బై ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవ్వాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. ఎలా గ్యాదర్ అవ్వాలి? సో వీళ్ళకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉండాలి. సో మీ అందరికి కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే మంగళగిరికి నియర్ బై ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేయండి. ఒక్కటే ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. సో ఈ వీడియో చెప్తున్నందుకు సో ఎవరైతే నాకు ఈ మెయిల్ చేశారో సో వాళ్ళైనా పర్లేదు, ఒక గ్రూప్ని అయితే రిలీజ్ చేయండి, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్ని నేనేంటంటే మన యొక్క యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉందో అక్కడ మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో అప్పుడు మీరు డైరెక్ట్గా ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయి లైక్ నియర్ బై మంగళగిరి ఎవరైతే ఉంటారో సో మీరు అక్కడ జాయిన్ అయిపోయి అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఎవ్రీడే మనకైతే చూస్తూ ఉన్నారు. లైక్ ఎవ్రీడే చాలామందితో వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటూ ఉన్నారు నారా లోకేష్ గారు. సో ఇలా మనం కూడా వెళ్ళి అక్కడ మాట్లాడినామంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. సో వాళ్ళు కనీసం వింటారు. మనం ఎంతసేపు ఉన్న ట్వీట్స్ చేయడము, అది చేయడం, ఇది చేయడం కాదు, బట్ డైరెక్ట్గా కాంటాక్టబిలిటీ ఉంటే ఖచ్చితంగా రిజాల్వ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇది మనము ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళినట్టు అవుతుంది. ఖచ్చితంగా దీన్ని అయితే మనము యూజ్ చేసుకోవాలి. అండ్ యూజ్ చేస్తున్నాం కూడా. సో ప్రతి ఒక్కరు కూడా నియర్ మంగళగిరి ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. అండ్ అక్కడికి వెళ్ళి మీరు అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందిగా నేనైతే కోరుతూ ఉన్నాను.